నలుగురిలో నారాయణ, గుంపులో గోవింద అన్నట్లు మనం కూడా ఉంటే ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు. అందుకే చేసేది చిన్న సినిమానే అయినా ప్రమోషన్స్ మాత్రం గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా అనౌన్స్మెంటే కొత్తగా ఉండేలా చూసుకుంటున్నారు. అందులో గీత ఆర్ట్స్ అందరికంటే 2 ఆకులు ఎక్కువే చదివింది. మరి ఈ మధ్య అనౌన్స్మెంట్తోనే ఆసక్తి పెంచేసిన సినిమాలేంటి? చూస్తున్నారుగా, తన సినిమా కోసం నిర్మాత బన్నీవాసు కెమెరా ముందుకొచ్చి చిన్న స్కెచ్ చేశారు. ఇలా ప్రకటిస్తే ఆడియన్స్ బుర్రల్లో కూడా సినిమా టైటిల్ బాగా రిజిస్టర్ అవుతుందనేది ఆయన ఆలోచన. అందుకే మ్యాడ్ ఫేమ్ నార్ని నితిన్తో ఆయన నిర్మిస్తున్న సినిమా టైటిల్ని ఇలా అనౌన్స్ చేశారు. దీనికి ఐ అనే టైటిల్ ఖరారు చేశారు. రోజుకు 10 సినిమాలు ఓపెనింగ్ అవుతున్న ఈ రోజుల్లో తమ సినిమాను గుర్తుంచుకోవాలంటే కొత్తగా ఏదైనా చేయాలి. అందుకే అనౌన్స్మెంట్నే డిఫరెంట్గా ప్లాన్ చేశారు. ఆ మధ్య అల్లరి నరేష్ బచ్చలపల్లి సినిమాని బార్ అండ్ రెస్టారెంట్ సీన్తో ప్రకటించారు. సోలో బ్రతికే సో బెటర్ ఫేమ్ సుబ్బు దీనికి దర్శకుడు. ఇక శ్రీ విష్ణు గీతా ఆర్ట్స్ సినిమాని సైతం వినూత్నంగా ప్రకటించారు. నితిన్, వెంకీ కుడుమల రాబిన్హుడ్ సినిమాని కూడా ఫన్నీ వీడియోతోనే అనౌన్స్ చేశారు. ఆ మధ్య వెంకటేష్ సైంధవ్ సినిమాని ప్రకటించిన రోజే టీజర్ విడుదల చేసి ఆశ్చర్యపరిచారు దర్శకుడు శైలేష్ కొలను. నిఖిల్ కార్తికేయ 2, నాగార్జున నాసామిరంగా, చిరంజీవి విశ్వంభర ఇలాంటి సినిమాలన్నిటికీ ముహూర్తం రోజే కాన్సెప్ట్ వీడియోలు విడుదల చేశారు. ఈ మధ్య టాలీవుడ్లో ఇదే ట్రెండ్ అయిపోయింది.